నమస్తే, వెల్కమ్ టు 10 Max. ఈ సంక్రాంతికి నో యాక్షన్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు మన హీరోలు. పండగకి హిలేరియస్ గా నవ్వించి బాక్స్ ఆఫీస్ కి పండగ జోష్ తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న మన హీరోలు పండగకి ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తున్నారు? యాక్షన్ సినిమాలతో బోర్ ఫీల్ అవుతున్న ఆడియన్స్ కి వచ్చే సంక్రాంతి నిజంగానే పండగ అని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి నుంచి రవితేజ వరకు, శర్వానంద్ నుంచి నవీన్ పొలిశెట్టి వరకు అంతా ఎంటర్టైన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. దీంతో థియేటర్స్ లో పండగ జోష్ డబుల్ అవడం పక్కా అంటున్నారు జనాలు. ఈ హీరోలు ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో వస్తూ ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ విషయంలో ఆడియన్స్ కి మెగా ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వచ్చేస్తున్నారు మన శంకరవరప్రసాద్ గారు. ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ సబ్జెక్ట్ తో వచ్చిన అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి సేమ్ ఫార్ములాని రిపీట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నయనతార హీరోయిన్ గా మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో భార్యాభర్తల కాన్సెప్ట్ తోనే వస్తున్నారు అనిల్. ఆల్రెడీ సినిమా స్టోరీ లైన్ ని మీసాల పిల్ల సాంగ్ లో రివీల్ చేసి సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. అంతేకాదు ఈ మాజీ భార్యాభర్తల ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీని శశిరేఖ సాంగ్ లిరిక్స్ లో ఎక్స్ప్రెస్ చేసి ఈ ఇద్దరూ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, అందుకు రీజన్స్ ఏమై ఉంటాయి అని ఆడియన్స్ డిస్కస్ చేసుకునేలా చేశారు అనిల్. ఈ డౌట్స్ అన్నింటికీ జనవరి 12నే థియేటర్స్ లో ఆన్సర్ దొరకనుంది. చిరులానే ఈసారి యాక్షన్ కాదు, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటూ సంక్రాంతికి వచ్చేస్తున్నారు రవితేజ. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ భర్త మహాశైలకు విజ్ఞప్తి జనవరి 13న బాక్సాఫీస్ ముందుకొస్తోంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ మధ్య నలిగే ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తున్నారు రవితేజ. ఆల్రెడీ టీజర్ లో రివీల్ అయిన సీన్స్ కి హిలేరియస్ రెస్పాన్స్ వచ్చింది. పతి పత్ని ఔర్ వో అనేలా హస్బెండ్ వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో రవితేజ భర్తలకి చేస్తున్న విజ్ఞప్తి ఏమై ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. చిరు, రవితేజ లానే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే సినిమాతో వస్తున్నారు శర్వానంద్. నారీ నారీ నడుమ మురారి అంటూ టైటిల్ తోనే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ హింట్ ఇచ్చిన శర్వానంద్ సంక్రాంతికి నవ్వుల మురారీగా ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు రామబ్బరాజు. ఈ ఇద్దరు హీరోయిన్స్ తో శర్వా జనరేట్ చేసే ఫన్ ఎలా ఉంటుందో తెలియాలంటే జనవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే. మరి చూడాలి వీటిల్లో ఫ్యామిలీ సంక్రాంతిగా నిలిచే సినిమా ఏదవుతుందో. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ రీజన్ అయింది విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన మూవీ. ఇందులో రౌడీ హీరో మేక్ ఓవర్ కన్నా గ్లిమ్స్ లో మేకర్స్ వాడిన బీప్ డైలాగే హైలైట్ అయింది. దీంతో మాస్ అంటే బూతులు ఉండాల్సిందేనా? ఈ నెగటివ్ హీరోయిజం హైలైట్ చేస్తోంది పాన్ ఇండియా మార్కెట్ కోసమేనా అనే చర్చ జరుగుతోంది. ఆడియన్స్ డిస్కషన్స్ కి హాట్ టాపిక్ అయింది విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన సినిమా. సోషల్ మీడియాలో రౌడీ హీరో సినిమాపై ఓ రేంజ్ లో రచ్చ జరుగుతోంది. అసలు మాస్ అనే దానికి మీనింగ్ మార్చేసి హద్దులు దాటి మరీ ఈ బూతులు ఏంటని ప్రశ్నిస్తున్నారు జనాలు. వయోలెన్స్ సీన్ కి హై లెవెల్ ఎలివేషన్ రావాలంటే బూతు కంపల్సరీ అనేలా మేకర్స్ ప్రెజెంట్ చేస్తోన్న నెగటివ్ హీరోయిజం సరికాదు అంటున్నారు. రౌడీ జనార్దన కోసం విజయ్ ట్రాన్స్ఫార్మ్ అయిన ఊరమాస్ లుక్ కంటే టైటిల్ గ్లింప్స్ లో వాడిన బూతు డైలాగ్ పైనే డిస్కషన్స్ జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన మూవీని డైరెక్ట్ చేస్తున్నారు రవికిరణ్ కోలా. ఫస్ట్ మూవీ రాజావారు రాణివారు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన క్లీన్ ఎంటర్టైనర్. అలాంటి డైరెక్టర్ తన సెకండ్ సినిమాని రౌడీ హీరోతో ఈ రేంజ్ వయోలెన్స్ తో బీప్ డైలాగ్స్ తో మూవీ చేస్తారని ఎవరూ ఊహించలేదు. ఇక సినిమాని ప్రొడ్యూస్ చేస్తోన్న దిల్ రాజు కూడా ట్రెండ్ ఫాలో అవుతూ సినిమాలు చేస్తాను అని కామెంట్ చేయడం అందరికీ షాక్ ఇస్తోంది. ఇదంతా చూస్తోన్న జనాలు బీప్ డైలాగ్స్ ని హైలైట్ చేయడమే పనిగా మేకర్స్ సినిమాలు చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. రౌడీ జనార్దన సినిమా మాత్రమే కాదు, ది ప్యారడైజ్ సినిమాతో నానికి ఆడియన్స్ నుంచి ఇదే సిచ్యువేషన్ ఎదురైంది. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన నానినేనా మనం చూస్తున్నది అనేలా షాక్ ఇచ్చింది ప్యారడైజ్ టైటిల్ గ్లిమ్స్. వల్గర్ వరల్డ్ తో వచ్చిన ప్యారడైజ్ లోనూ ఇదే తరహా వయోలెన్స్ బీప్ డైలాగ్ ని హైలైట్ చేశారు డైరెక్టర్ శ్రీకాంత్ వోదెలా. పాన్ ఇండియా మార్కెట్ ని క్యాష్ చేసుకునేందుకు ఇప్పటి వరకు చెప్పని కథలు అంటూ అనవసరంగా ఆడియన్స్ కి ఇలాంటి కల్చర్ ని చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు.
మరి మేకర్స్ ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. 2026 సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర కాంపిటీషన్ మామూలుగా లేదు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నా తగ్గేదేలే అంటున్నారు తమిళ హీరో శివకార్తికేయన్. పండక్కి పరాశక్తితో థియేటర్స్ లోకి వస్తోన్న ఈ హీరో రిలీజ్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. సంక్రాంతి బాక్సాఫీస్ ముందుకు టాలీవుడ్ హీరోలే కాదు తమిళ హీరోలు కూడా దిగుతున్నారు. రాజాసాబ్తో ప్రభాస్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో చిరంజీవి థియేటర్స్ లోకి వస్తుంటే అస్సలు తగ్గేదిలే అంటూ జననాయకంతో తలపతి విజయ్, పరాశక్తి సినిమాతో శివకార్తికేయన్ వస్తున్నారు. అయితే రిలీజ్ పరంగా అన్ని సినిమాలు డేట్స్ ఫైనల్ చేసుకున్న ఈ టైంలో పరాశక్తి మూవీని ప్రీపోన్ చేసి ట్విస్ట్ ఇచ్చారు శివకార్తికేయన్ పరాశక్తి సినిమా జనవరి 10కి ప్రీపోన్ అయింది. జనవరి 14నే సినిమా రిలీజ్ అంటూ ఇప్పటివరకు ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన మేకర్స్ ఇప్పుడు ఏకంగా 4 రోజులు ముందుకొచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ గా పరాశక్తి మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయంపైనే మాట్లాడుకుంటున్నారు జనాలు. తెలుగులో ప్రభాస్ రాజాసాబ్, తమిళంలో విజయ్ జననాయకన్ మూవీ జనవరి 9న విడుదలవుతూ ఉంటే ఒక్కరోజు గ్యాప్ లో పరాశక్తితో శివకార్తికేయన్ క్లాష్ అవుతూ ఉండడం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. పరాశక్తి ప్రీపోన్ రిలీజ్ పై మేకర్స్ తీసుకున్న నిర్ణయం సినిమాకి కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు జనాలు. పండగ సీజన్ కావడంతో ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసిన మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి జనవరి 14 అంటే లాంగ్ అవుతూ ఉండడం, ఈ లోపు చాలా సినిమాలు థియేటర్స్ లో వస్తూ ఉండడంతో ఓపెనింగ్స్ పై పడుతుందనే రీజన్ తో పరాశక్తిని ప్రీపోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ప్రభాస్ సినిమాకి పోటీ ఇచ్చేంత కెపాసిటీ లేకున్నా డీసెంట్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకోవాలని చూస్తోంది పరాశక్తి టీం. మరి ఈ సంక్రాంతికి పరాశక్తితో శివకార్తికేయన్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. దురంధర్ బాక్స్ ఆఫీస్ రికార్డుల విధ్వంసం కంటిన్యూ అవుతోంది. ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్స్ లోకి వచ్చిన 3 వారాల్లోనే పాస్ట్ రికార్డ్స్ అన్నింటినీ పాతి పెట్టేస్తోంది. డే 1 నుంచి వసూళ్ల పరంగా స్టామినా చూపిస్తోన్న దురంధర్ 2025లో 1000 కోట్ల కలెక్షన్స్ తో హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందంటున్నారు బీటాన్ జనాలు. మరి ఈ ఫీట్ ని దురంధర్ 3rd వీక్ లో అందుకొని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందా? దురంధర్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు రణ్వీర్ సింగ్. సినిమా థియేటర్స్ లోకి వచ్చిన 3 వారాల్లోనే పాత రికార్డుల్ని స్మాష్ చేసి పడేస్తోంది. ఆ రేంజ్ లో ఆడియన్స్ రెస్పాన్స్ తో పాటు కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది దురంధర్. అవతార్ 3 రాకతో దురంధర్ వసూళ్లపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేసిన వారికి షాక్ ఇస్తూ దురంధర్ స్టామినా ఇప్పట్లో ఆగేది కాదంటూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది రణ్వీర్ సింగ్ సినిమా. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్ 3 మానియా దురంధర్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపలేకపోయింది. అవతార్ ఫైర్ అండ్ యాష్ డే 1 ఇండియా వైడ్ 20 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబడితే దురంధర్ సినిమా 15వ రోజు 25 కోట్ల నెట్ వసూలు చేసింది. అంతేకాదు వరల్డ్ వైడ్ గా అవతార్ 3 స్క్రీనింగ్ అవుతున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా దురంధర్ స్టామినా అస్సలు తగ్గేదిలే అంటూ దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ గా 18వ రోజు $20.5 మిలియన్ వసూలు చేసిన దురంధర్ 3rd వీక్ లోనే 872 కోట్లు కొల్లగొట్టి పాత రికార్డ్స్ ని వాషౌట్ చేసింది. దురంధర్ లేటెస్ట్ రికార్డ్తో 2025 హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ దెబ్బతో స్త్రీ 2 మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ 857 కోట్లు, రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 852 కోట్ల కలెక్షన్ల రికార్డుల్ని బ్రేక్ చేసింది దురంధర్. అంతేకాదు ఫాస్టెస్ట్ 100 crore మూవీగా 3rd వీక్ లో 100 కోట్లు సాధించిన అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డ్స్ ని కేవలం 4 రోజుల్లోనే సింగిల్ లాంగ్వేజ్ హిందీతో తుడిచిపెట్టేసింది దురంధర్ సినిమా. దీంతో రణ్వీర్ సింగ్ దురంధర్ 2025లో 1000 కోట్ల సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు బీటౌన్ జనాలు. మరి ఈ రికార్డుని 3rd వీక్ లో అందుకుని దురంధర్ 2025కి 1000 కోట్ల సినిమా అవుతుందో లేదో వెయిట్ అండ్ సీ. మీనాక్షితో నవీన్ పొలిశెట్టి పెళ్లిపాట గుండె మాయం చేసిందంటున్న విశ్వక్ సేన్. విడుదలైన సందీప్ కిషన్ సిగ్మా టీజర్, ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా నుంచి సెకండ్ లిరికల్ రాజుగారి పెళ్లిరో సాంగ్ ప్రోమో విడుదలైంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తోన్న ఫంకీ సినిమా నుంచి ధీరే ధీరే ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. ఈ బుధవారం ఫుల్ లిరికల్ విడుదల కానుంది. కైడు లోహర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఫంకీ మూవీ ఫిబ్రవరి 13న థియేటర్స్ లోకి రానుంది.
తలపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ డైరెక్టర్ గా డెబ్యూ ఇస్తున్న సిగ్మా మూవీ టీజర్ విడుదలైంది. లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించారు. ధనుష్ హీరోగా, డైరెక్టర్ విఘ్నేష్ రాజా తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందుకు సంబంధించిన స్పెషల్ ఫోటోలను షేర్ చేశారు మేకర్స్. విజయ్ యాంటోనీ బోకి సినిమా నుంచి సెకండ్ సింగిల్ లవ్ అడ్వైజ్ విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రసాద్ ల్యాబ్ లో వెండితెర ఆణిముత్యాలు సన్మాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భాగంగా నటీనటులను సన్మానించారు రాజేంద్ర ప్రసాద్. త్రిముఖ సినిమా నుంచి విడుదలైన గిప్పా గిప్పా సాంగ్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సన్నీ లియోన్ కి ఉన్న క్రేజ్ తో ఇది సాధ్యమైందన్నారు మేకర్స్. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బ్యాడ్ గర్ల్స్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్ డైరెక్టర్ ఫణి ప్రదీప్ ధూళిపొడి తెరకెక్కించిన ఈ సినిమా ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తుంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.